గారు నమస్తే అండి. ఇప్పుడు రెండు రకాల క్లారిటీలు లోకేష్ గారు మినిస్టర్ గారు ఇచ్చారు. ఆయన అసెంబ్లీలో చెప్పిన మాట 83 లక్షల మంది విద్యార్థులు, ఒక్కొక్క విద్యార్థికి 2 ఏళ్లకి 30,000 రూపాయలు, మొత్తం 25,000 కోట్ల రూపాయలు పైచిలకు. ఇప్పుడు ఇస్తున్నది 8,600 కోట్ల రూపాయలు. మళ్ళీ అందులో 2,000 రూపాయలు కట్ చేయటం. ఆయన జేబులోకి వెళ్ళాయా, ఇంకెక్కడైనా కలిసాయా, గోదావరిలో కలిసాయా, ఇవన్నీ ఎవరు అంటలా. 2,000 రూపాయలు ఎందుకు తగ్గించారనేది అడుగుతున్నారు. ఓకే, గుడ్ మార్నింగ్ వసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా. వసుదేవన్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. దానికి ముందు మన ప్యానలిస్ట్ సురేష్ గారు అన్నారు, నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటున్నాను, నాకు తల్లికి వందనం పథకం పడలేదు అని. మై ఫ్రెండ్ సురేష్ గారు, నేను ఏం చెప్తానంటే, మన మిత్ర అని ఒక యాప్ ఉంది వాట్సాప్ ఈ గవర్నెన్స్లో, అది ఓపెన్ చేసి అందులో హాయ్ అని కొడితే మీకు సర్వీస్ చూస్ చేసుకునే అవకాశం ఉంది. దాంట్లో తల్లికి వందనం స్కీమ్ గురించి ఉంది. దాంట్లో మీ భార్య గారు ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే, ఎందుకంటే తల్లిలు ఖాతాలో కాబట్టి పడుతుంది, ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే ఎందుకు మీకు రాలేదనేది దాంట్లో స్పష్టంగా కనపడుతుందండి. అది కూడా ఒకసారి మీకు క్లారిటీకి రావాలి. మేబీ మీరు ఆల్రెడీ చూసుంటే కూడా ఎందుకు రాలేదో దాన్ని చూపిస్తే అందరికి కూడా అర్థం అవుతుంది. ఎందుకు వచ్చి ఉండదండి అంటే ఆయనకి సరే, కానీ నాకు కూడా డౌట్, ఎందుకు వచ్చి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాకు కూడా రావాలి కదా. ఇప్పుడు మా బ్రదర్ ఉన్నారు, మా బ్రదర్కి 2 పిల్లలు ఉన్నారు. ఆయన ఏదో చూపిస్తున్నారు, చూపినివ్వండి. చూపించండి, మీరు ఎదురుగుండా పెట్టండి, కెమెరా కనిపించేది పెట్టండి. అట్లీస్ట్ చదివి చెప్పండి. రీజన్ ఏమి ఇచ్చారంటే 300 యూనిట్లు 300 యూనిట్లు మేము కన్సంప్షన్ చేస్తున్నామంట కరెంటు, అందుకని ఇనెలిజిబిలిటీ అంట. 300 యూనిట్లు సాధారణంగా ఒక కుటుంబం, మీకు పెట్టాను చూడండి వాసుదేవన్ గారు, ఈ యొక్క కన్సంప్షన్ 300 యూనిట్స్. మీరు ఒకసారి డిస్ప్లేలో ప్లే చేయండి. ఈ రకంగా ఉంది పరిస్థితి. 300 యూనిట్ల కరెంటు వాడితే కూడా ప్రభుత్వ పథకానికి అనర్హులు అంటే ఎక్కడికి పోవాలి? ఇంకా మేము వాడకండి, 100 యూనిట్లు వాడండి, 100 యూనిట్లు వాడండి సార్. ప్రభుత్వం నుంచి పథకం రాలంటే 10,000 రూపాయల సంపాదనకే పరిమితం అవ్వాలి, 12,000 రూపాయల సంపాదనకే పరిమితం అవ్వాలి. ఇంట్లో ఇంకొకరు పని చేసుకుంటా ఉంటే ఏదో ఆదాయం పెరుగుతుంది, ఆదాయాన్ని పెంచుకోవాలనే మార్గం మీద పోకూడదు. సురేష్ గారు భిక్ష అటు తిరుపతిలో ఊరికే కాదు. ఇది అన్యాయం సార్, ఇది చాలా అన్యాయం. సరే, అజయ్ గారు మాట్లాడతారు. ఓకే, అజయ్ గారు మాట్లాడతారు. ఓకే అండి, అజయ్ గారు మాట్లాడతారు. మీరు చెప్పారు కదా, అజయ్ గారు మాట్లాడతారు. ఇప్పుడు వసుదేవన్ గారికి నేను ఏమంటానంటే, మా బ్రదర్కి 2 పిల్లలు సార్. ఒకళ్ళు ఫస్ట్ చదువుతున్నారు, ఒకళ్ళు సెకండ్ క్లాస్ చదువుతున్నారు, ఇద్దరు కూడా. మేము కూడా అర్హులం కాదండి దీనికి. ఎందుకు అర్హులం కాదు అంటే, ఈ టౌన్ లో మాకు ఒక అపార్ట్మెంట్ ఉంది, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అపార్ట్మెంట్. అది 1000 గజాలు దాటి 1200 గజాలకు ఉంది. సో గవర్నమెంట్ ఉన్న నామ్స్ ప్రకారం ఏంటంటే 1000 గజాలు దాటకూడదు. కాబట్టి దానికి మేము ఎలిజిబిలిటీ కాదు. ఈ రోజు ఈ సిస్టమ్ అంతా కూడా ఎవరు పెట్టారంటే సార్, ఈ రోజు వచ్చిన కూటమి ప్రభుత్వం పెట్టలేదు సార్. వసుదేవన్ గారు, సురేష్ గారు మర్చిపోయి ఉండొచ్చు.